నమస్కారం. ఎప్పుడైనా తాజావార్త కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర సీఎం తన పదవికి రాజీనామా చేశారనే వార్తా సమాచారం అయితే వైరల్ అవుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎమ్మెల్యేగా స్థలమిచ్చి సీఎంగా గుంజేసి హకీంపేట అక్రమాల్లో రేవంత్ రెడ్డి మరక. రేవంత్ రెడ్డి 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని హకీంపేటలో స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం సుమారుగా 16 ఎకరాల భూమిని ఇప్పించడం అయితే జరిగింది. అందులో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హకీంపేటలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఈ భూములను గుంజుకుంటున్న సంగతి తెలిసిందే. భూసేకరణలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ కి చెందినటువంటి 6 ఎకరాలకు కూడా పరిహారం మంజూరైంది. ప్రభుత్వ భూమికి పరిహారం ఎందుకు వస్తుందని అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. ఆ భూమి ముగ్గురు రైతులదని నకిలీ రికార్డులు సృష్టించి వారి పేర్ల మీద నుంచి 1.20 కోట్లు కొట్టేసేందుకే షాడోగా మారిన వంట మనిషి ప్లాన్ చేశాడు. ప్రస్తుతం పంపకాలపైన చర్చలు జరుగుతున్నాయట. మహబూబ్ నగర్ ఆగస్టు 21 న్యూస్ ప్రకారంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ పరిధి హకీంపేటలోని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ లో అక్రమాల షాడోలీలు అయితే తవ్విన కొద్ది బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ భూమికి విస్తీర్ణం పెంచి నకిలీ రైతులను సృష్టించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అంతకుమించినటువంటి అక్రమ భాగవతం వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్కూల్ కాంప్లెక్స్ కి ఇప్పించిన ప్రభుత్వ భూమిని ఇప్పటి భూసేకరణలో పోతున్నట్లుగా సృష్టించి పరిహారం కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఈ స్కామ్ లో కాంగ్రెస్ నేత కీలక పాత్ర పోషించారని, ఆయన ముఖ్య నేత ఇంట్లో వంట మనిషిగా వ్యవహరించిన షాడో సోదరుడని చెబుతున్నారు. అక్షరాల 1.20 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహాయక సహకారాలు అందించినట్లుగా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం జరుగుతున్న భూసేకరణలో కోట్లు కూడగొట్టినటువంటి షాడో కన్ను స్కూల్ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న జాగా పైన పడింది. వెంటనే ఆ భూమిని కూడా భూసేకరణలు జాబితాలో చేర్చారు. స్కూల్ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న 6 ఎకరాల ఆ కారిడార్లు పోతున్నట్లుగా సృష్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముగ్గురు రైతుల పేరు మీద ఆ భూములు ఉన్నట్లుగా నకిలీ రికార్డులు తయారు చేశారని తెలిపారు. అనసూయ, కట్టిక, హుసేనమ్మ, నరసింహులు పేర్ల మీద 2 ఎకరాల చొప్పున భూములు ఉన్నట్లుగా బుకాయించారని పేర్కొన్నారు. దీంతో ఎకరాకు 20 లక్షల చొప్పున మొత్తంగా 1.20 కోట్లు మంజూరైందని చెప్పారు. వారికి 6 ఫ్లాట్లు కూడా కేటాయించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ డబ్బు పంచుకునే విషయంలో అక్రమార్కుల యొక్క మధ్య బేరసారాలు నడుస్తున్నాయని కూడా సమాచారం. నకిలీ రైతులు ముగ్గురిని కొంత ఇచ్చి మిగతా పరిహారం కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. అయితే పరిహారం పంచుకునే విషయంలో తేడాలు వచ్చాయని, అందుకే చెక్కులు జారీ ఆగిందని కూడా సమాచారం. హకీంపేటలో అధికారులు కనీసం విచారణ చేపట్టకుండా, సర్వేలు చేయకుండా గుడ్డిగా నోటిఫికేషన్ వేసి షాడో చెప్పిన విస్తరణ లెక్కలు చొప్పున రాసుకొచ్చారని కూడా, భారీ ఎత్తున నకిలీ రైతులను సృష్టించడంలో సహకరించారని స్థానికులు తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు. అక్రమార్కులు, అధికారులు కలిసి కోట్లు కొల్లగొట్టారని మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములు, సర్కారు విద్యా సంస్థలకు ఇచ్చిన స్థలాలకు పరిహారం పొందడాన్ని చూస్తుంటే చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా పరిహారం జాబితాలో చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఎద్దేవా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో హకీంపేటలోని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించారని ఆ గ్రామ సర్పంచ్ ర్యాంక్యం యాదయ్య అయితే విజ్ఞప్తి చేశారు. దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి భూమిని కేటాయించాలని అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్కు సిఫార్సు అయితే చేశారని కూడా అంటున్నారు. అంతేకాకుండా పట్టుబట్టి తొలి విడతగా 16 ఎకరాలైతే ఇప్పించారు. రెవెన్యూ అధికారులు హకీంపేటలోని సర్వే నెంబర్ 252/67/1లో ఉన్న ఆ 16 ఎకరాల స్థలాన్ని స్కూల్ కాంప్లెక్స్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్రీడా ప్రాంగణాల కోసం దీన్ని కేటాయించారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల నిర్మాణాలు జరిగాయి. పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజీ, బీసీ హాస్టల్, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రాంగణంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఇక్కడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా కొనసాగుతున్నది. మొత్తంగా 16 ఎకరాల్లో దాదాపుగా 8 నుంచి 10 ఎకరాల్లో వివిధ భవనాలు నిర్మాణమై ఉన్నాయి. 2 ఎకరాల క్రీడా ప్రాంగణంతో పాటుగా మరికొంత స్థలం కూడా ఖాళీగా ఉంది. హకీంపేట పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం చేపట్టిన భూసేకరణలో చోటు చేసుకున్న భారీ అక్రమాలను నమస్తే తెలంగాణ వరుస కథనాలతో బయటపెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 10 రోజులుగా వస్తున్న వరుస కథనాలతో ప్రభుత్వం ఉలికి పడ్డట్టుగా సమాచారం. తహసీల్దార్ మొదలు ఉన్నతాధికారుల వరకు ఆరోపణలు రావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా చెప్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో గుట్టుగా విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం వికారాబాద్ కలెక్టరేట్ కు వెళ్లిందని, హకీంపేటకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను కూడా పరిశీలించి పనిలో పడిందని కూడా సమాచారం. మరోవైపు హకీంపేట మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ పనులను కూడా షాడోకు అప్పగించి తప్పు చేశామనే భావన
కాంగ్రెస్ నేతల్లో కలుగుతుంది. ముఖ్య నేత పేరు చెప్పుకుంటూ కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్న షాడో పైన, అతని సోదరులపైన పార్టీపరంగా చర్యలు తీసుకోకపోతే భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారట. ఈ అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, సహకరించిన ఉన్నతాధికారులపైన చర్యలు తీసుకోవాలని, షాడో పైన అతని సోదరు పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో వేచి చూడాల్సిందే ఏం జరుగుతుంది అనేది.